కూతురన్నా కొడుకన్నా ఒకటే, తేడా ఏం లేదు అనడం మాటల వరకే. మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తున్నారన్నది గ్యారంటీ లేదు. కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది. నువ్వైతే అలా అనుకోవక్కర్లేదు. మీ ఇంట్లో నిన్నెలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాంగా. మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడు ఏ డిఫరెన్స్ లేదుగా. కృతి ఫ్రెండ్ రేష్మి అంది. మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తలూపారు. నేను అలానే అనుకున్నా. మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నా. కానీ పెళ్ళయ్యాక తెలుస్తుంది, ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి ఉందని. కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకు స్థానుల్లా నిలబడిపోయింది వసంత. ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు? పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత. కృతి ఫ్రెండ్స్ వచ్చారు, ఇవిచ్చే వాళ్ళకి, నాకు పనుంది అని ట్రే యాదమ్మకిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది. షాకింగ్గా ఉంది వసంతకి. తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది. నిజంగా కృతేనా అలా అంది? తను సరిగ్గానే విన్నదా? ఏం తేడా కనిపించింది కృతికి? అలాంటి తేడా ఏది కృతికి అనిపించకూడదని పుట్టినప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం కదా. అయినా ఎందుకలా అనిపిస్తుంది? వసంతకి గతమంతా గుర్తొస్తుంది. అమ్మా, నేను అక్క కూడా బస్ ఎక్కి కాన్వెంట్కి వెళ్తాము. అన్నయ్యతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది 8 ఏళ్ల వసంత. ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్కి పంపాలంటే మాటలా తల్లి? వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికి మాకు దేవుళ్ళు కనబడుతున్నారు. అక్క చూడు, చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తుంది కదా గవర్నమెంట్ బల్లోకి. అయినా చదువుకోవటానికి ఏ బడైతే ఏమిటి, విసుక్కుంది అమ్మ. అయితే అన్నలిద్దరినీ కూడా మాతో మా బడికి పంపు, చదువుకోవటానికి ఏ బడైతే ఏమీ అన్నావు కదా, ఉక్రోషంగా అంది వసంత. వాళ్ళతో మీకు పోలికేమిటే? వాళ్ళు మగపిల్లలు, చదువుకొని ఉద్యోగాలు చేయాలి. మీరేం చేస్తారు? ఉద్యోగాలు చేయాలా, ఊర్లేలాలా? త్వరగా అన్నాలు తిని బయలుదేరండి. లలిత కంచాలు పెట్టు, పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ. నాకు వేడన్నం కావాలి, ఈ చెద్దన్నం మజ్జిగ వద్దు మొరాయించింది వసంత. దీనితో పెద్ద తలనొప్పి అయిపోతుంది. అన్నిటికీ మగపిల్లలతో పోటీ. నోరు మూసుకొని తిను, లేకపోతే మానేయ్. నేను మీ అమ్మలాగా సాగతీస్తూ కూర్చోను. లలిత, అన్నలకి ఈ వేడన్నం పెట్టు, పెరిగెయ్యి. మీ ఇద్దరూ చెడ్డన్నం తిని బయలుదేరండి. నానమ్మ అరుపుకి కిక్కురు మనకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత. అప్పుడే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అక్క? ఇంకా చదువే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూస్తూ అడిగింది వసంత. మంచి సంబంధం చేసుకోమన్నారుగా, ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు? నిర్లిప్తంగా అంది లలిత. చెప్పొచ్చుగా అక్క, ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు. అన్నయ్య ఇంట తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు. నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి. సీట్ వస్తుంది మంచి కాలేజీలో, గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్నా 14 ఏళ్ల వసంతని జాలిగా చూసింది లలిత. పిచ్చిదానా, అడిగి లేదనిపించుకోవటం తప్ప చిన్నప్పటి నుండి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి? ఆడపిల్ల అంటే బరువు, వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అని ముద్ర వేసేస్తారు. చూస్తూనే ఉన్నావుగా, చిన్నప్పటి నుంచి తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడా. వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపిస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం. అనవసరంగా గొడవెందుకు? మనం పరాయి ఎలా అవుతామక్క? ఈ ఇల్లు మనది కూడా కదా. ఎలా అవుతుంది వసంత? అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం. వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు, లోక రీతిది. అమ్మాయి అంటేనే ఆడపిల్ల, కానీ ఇక్కడ పిల్ల కాదు అని నానమ్మ ఎన్నిసార్లు అంది? నువ్వు విన్నావుగా. వాళ్ళ ఆలోచన అది. ఎందుకు గొడవ పెట్టుకొని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం? నేనలా ఒప్పుకోను, ఉక్రోషంగా అంటున్న వసంతను చూసి నవ్వొచ్చింది లలితకి. సరే ఒప్పుకోకు, రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టే పెంచి చూపించు.
సరదాగానే అన్న లలిత. ఆ మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో. నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, ఏమివ్వాలో తెలియట్లేదు. అందుకే నిన్నే అడిగేస్తున్నా, నీకేమివ్వమంటావు? 9వ నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్. నాకేం కావాలండి? అడగకుండానే అన్నీ అమర్చే భర్త, అర్థం చేసుకునే అత్తగారిల్లు, రెండూ దేవుడే ఇచ్చాడు. అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరికేమిటి? నవ్వుతూ అడిగింది భర్తని వసంత. నువ్వు నాకు ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నేనేమిచ్చినా దాని ముందు తక్కువే. అయినా సరే ఏదన్నా ఇవ్వాలనిపిస్తుంది. ప్లీజ్, ఏం కావాలో చెప్పవా? గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు రమేష్. అయితే నాకు మాట కావాలి, ఇస్తారా? చెప్పు, ఏం కావాలో. పుట్టేది ఎవరో తెలియదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడనని మాటివ్వండి. తనకి అన్నిటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి. ఎప్పుడు తన మీద వివక్ష చూపించకూడదు. అలా అని మాట ఇవ్వండి. చెయ్యి చాపింది వసంత. ఏంటిది వాసు? అసలు ఎందుకలా చేస్తాం? నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా? మనకు అమ్మాయి పుడితే అంతకన్నా కావాల్సిందేముంది? మేము ముగ్గురము మగపిల్లలమే. అన్నయ్యలిద్దరికీ మళ్ళీ మగపిల్లలే. చిరాకెత్తిపోయి ఉన్నాము. మనకు అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ది హౌస్. తనకే ఫస్ట్ హక్కులన్నీ. ఇందులో మాట తీసుకునే అంత ఏముంది? నవ్వొచ్చింది రమేష్కి. మీకు తెలీదు మా ఇంట్లో ఎలా ఉండేదో. నేను అక్క ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశామో. పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవటం ఇష్టం లేక నేనెప్పుడూ చెప్పలేదు. మా ఇంట్లో మా హోదా ఎప్పుడూ సెకండ్ క్లాస్ సిటిజన్స్. మగపిల్లలకు కాన్వెంట్ చదువులు, హై లెవెల్ కోచింగ్లు. ఆడపిల్లలకు అట్టేసరి చదువులు. వాళ్లకు ప్రతి పండక్కి బట్టలు. మాకు సంవత్సరానికి 3 జతలు. నాకు ఈ డిగ్రీ పూర్తి చేయటానికి ఇంట్లో 3వ ప్రపంచం యుద్ధమే చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు? ఒకవేళ మా అమ్మ నాన్న కాస్త మెత్తబడ్డా మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు. ఆడపిల్లంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది. అంతెందుకు, మొన్నీ మధ్యనే మా ఇల్లు అమ్మారు. మా ఇద్దరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు అక్కకి ఎంత బాధ అనిపించిందో. చెప్పలేదేమని అడిగితే, మా ఇల్లు మా ఇష్టం, మీకు పెళ్లి చేసి పంపేశాం, మీకేం హక్కు లేదింకా అన్నాడు అన్నయ్య. ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది. మేము పుట్టి పెరిగిన ఇల్లు, ఆ అటాచ్మెంట్ మాకు ఉంటుంది కదా. ఒక్కసారి చూసుకునే వాళ్ళం కదా. పెళ్ళైనంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్లు అంటుంటే ఎంత కష్టంగా ఉంటుంది. గాఢంగా శ్వాస తీసుకుంది వసంత. అందుకే అడుగుతున్నా, మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలా చూడాలి. సమాన హక్కు ఉండాలి. సమానంగా ప్రేమించాలి. ఇదే నాకిచ్చే గిఫ్ట్. ఇస్తారు కదూ? చెయ్యి చాపింది. సమానంగా కాదు, నేనైతే అమ్మాయికే ఫస్ట్ ప్రిఫరెన్స్, అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్. గట్టిగా నవ్వుతున్న రమేష్ని చిరుకోపంగా చూసింది వసంత. సారీ, కోపం తెచ్చుకోకు. సరే, మాట ఇస్తున్నా చూడు. మన ప్రేమ కానీ, మన ఆస్తి కానీ మన పిల్లలందరికీ సమానం. వాటి మీద హక్కు సమానం. ఎక్కడ ఎలాంటి తారతమ్యం మనం చూపించం. సరేనా? చేతిలో చెయ్యి వేసి దృఢంగా చెప్పాడు రమేష్. అనుకున్నట్టే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్. అతని కుటుంబం కూడా 2 తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడంతో అందరికీ ముద్దే కృతి అంటే. కృతి పుట్టిన 2 ఏళ్లకు అర్జున్ పుట్టాడు. కానీ కృతికి గారాబం ఏమాత్రం తగ్గలేదు. రమేష్ ముందన్నట్టుగానే కూతురు తర్వాతే ఎవరన్నా ప్రిన్సెస్ లానే చూసుకున్నాడు. తను ఏం చదువుకుంటానంటే అదే, ఎక్కడ చదువుతానంటే అక్కడే చదివించారు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయి పెళ్ళికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకనే తనకు నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు. తమ తదనంతరం ఆస్తి పంపకాలన్నీ కూడా ఇద్దరు పిల్లలకు సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్. ఇప్పటి నుంచే ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు. తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కలలో కూడా అనుకోకూడదనే ఇంత కష్టపడ్డారు. అయినా కృతి అలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు?
రమేష్ వింటే అసలు తట్టుకోగలడా? కూతురు అలా ఫీల్ అవుతుందంటే తలనొప్పి వచ్చేసి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని పడుకుండిపోయింది వసంత. అమ్మా అమ్మా, ఈ టైంలో పడుకున్నావేమిటి? కృతి పిలుపుకి లేచి కూర్చుంది. ఏమీ లేదు, తలనొప్పిగా ఉందని పడుకున్నాను, నిద్ర పట్టేసింది. ఇందాకటి దాకా బాగానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది? ఏమో తెలీదు, వచ్చింది నొప్పి అంతే, కొంచెం ముక్తసరిగా అంది వసంత. నేనన్న మాటలు విన్నావు, డిస్టర్బ్ అయ్యావని చెప్పొచ్చుగా. అవును, నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా, మధ్యలో వెళ్ళిపోయావేం? నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి. నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ? ఎందుకు? ఎప్పుడైనా నీకేదైనా తక్కువ చేశామా? ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో. మీ ఇద్దరికి ఏదైనా సమానంగా ఇవ్వాలనే మా తపన, అలానే ఇచ్చామనే అనుకున్నాము. అయినా నీకేదో తక్కువైనట్లు అనిపిస్తుందని తెలిసాక నాకు తట్టుకోవటం కష్టంగానే ఉంది, బాధగా అంది వసంత. నాకు తక్కువ చేశారని నేను అన్నానా అమ్మా? నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు. ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుండి ముందు నాదే తీర్చారుగా, ఎలా అంటానలా? మరి నువ్వన్నదేమిటి? పెళ్ళయ్యాక తెలుస్తుంది ఇద్దరం సమానం కాదని. నిన్ను పరాయి పిల్లలాగా అనుకుంటున్నామని అనేగా. ఎందుకలా అనిపించింది? నీ పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఇప్పటికీ ఏ పండగైనా ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను. ఈ ఇల్లు, మా మిగిలిన ఆస్తులన్నీ మీ ఇద్దరికి సమానంగా రాసేశాము. ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్నే ఆలోచిస్తాము. చెప్పుకుపోతున్న వసంత చెయ్యి పట్టుకు ఆపింది. అవునమ్మా, నాకు అన్నిట్లో సమాన హక్కు ఇచ్చారు, మరి బాధ్యతల్లో హక్కు ఎందుకు ఇవ్వట్లేదు? సూటిగా అడిగింది కృతి. బాధ్యతల్లో హక్కేమిటే? నాకు అర్థం కావట్లేదు. అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానం అని మీరు అనుకున్నప్పుడు మీకేదన్నా అవసరం వస్తే నన్నెందుకు పక్కకి పెడుతున్నారు? ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా, కానీ మీరు బాధపడతారని అడగలేకపోయా. కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదమ్మా. అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాకే ఇలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడా. కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు. ఏమంటున్నావు కృతి? ఏమిటి నీ బాధ? నాకు చెప్పటానికి అడ్డేమిటి చెప్పు. 2 ఏళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది. నేను చెప్పాను మనీ సర్దుతానని. మీరేమన్నారు? మా దగ్గర ఉంది, అక్కర్లేదని అన్నారు. కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు, అవునా? లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు. 4 నెలలు రెస్ట్ అంటే నేనెంత బ్రతిమిలాడాను నా దగ్గర వచ్చి ఉండమ్మా అని. కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. చంటి పిల్లలతో ఉంది నీ కోడలు. ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా? నా పిల్లలంటే పెద్దవాళ్ళయ్యారు, నా దగ్గరికి రావటానికి మీకేమిటి ప్రాబ్లం? ఇలాంటివి చాలాసార్లే జరిగాయి. నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను. మీరు అవసరమైనప్పుడు నేను చూసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోరు? నా ఇల్లు మీకు పరాయిది ఎందుకనిపిస్తుంది? కృతి ప్రశ్నకు జవాబు ఏమీ ఇవ్వలేకపోయింది వసంత. నాకు అర్థమైంది ఏమిటంటే అమ్మా, మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించడం లేదు. ఇద్దరూ సమానం అంటే అన్నీ సమానంగా ఇవ్వాలి. మీ సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ నాకు భాగం ఇవ్వాలి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి. లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారనే అనిపిస్తుంది. నిజమే అవుతుంది. అమ్మాయిలకు అన్నిట్లో సమాన హక్కు కావాలమ్మా, అలానే బాధ్యతల్లో కూడా సమాన హక్కు కావాలి. ఇందాక నా ఫ్రెండ్స్కైనా ఇదే చెప్పాను. ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే, లేకపోతే నేనే చెప్తాను. బాధ్యతల్లో నా హక్కు నాకివ్వమని. నిజానికి సమానం కాదు, నాకు కొంచెం ఎక్కువే ఇవ్వాలి. మొదటి నుంచి అలానే ఇచ్చారు కాబట్టి. నెమ్మదిగానే చెప్పినా చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న చిన్న తప్పును అర్థం చేసుకుంది వసంత. అందువల్ల కూతురు ఎంత హర్ట్ అయిందో అర్థమైంది. ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి. తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, అందరూ ఆస్తుల్లో హక్కులు అడుగుతారు, కానీ బాధ్యతల్లో హక్కు అడుగుతున్నావు చూడు.
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీలానే అందరూ ఆడపిల్లలుంటే ఎవరు కూతుర్ని తక్కువగా చూడరు, వద్దనుకోరు. ముద్దు పెట్టుకుంది కూతుర్ని. అందరి కూతుర్లు నాలాగా ఉండాలి అంటే అందరి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి కదమ్మా. నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగిలించుకుంది కృతి. ఈ కథ పేరు బాధ్యతలలో హక్కు. మనకి కథను అందించిన రచయిత పూర్ణిమ పెమ్మరాజు గారు. ఈ కథ కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.